Hey hi guys, welcome back to my channel and భయ్యా 0429. సో గైస్ మనమైతే ఆర్డర్ అయితే పికప్ అయితే చేసుకున్నాము అండ్ థ్యాంక్ యూ బ్రో. ఈ ర్యాపిడో యాపే అర్థం కదబ్బా, ఒక్కొక్కసారి ఆగిపోద్ది, ఒక్కోసారి పని చేస్తుంది. ఎందుకు ఆగిపోద్ది, ఎందుకు పని చేస్తుంది దీనికే తెలియదు. 4 వరకే కాదు, ఇంకా ఎక్కువ అయితే పని చేస్తాను. కొంచెం డబ్బుల ఎమర్జెన్సీ అయితే ఉంది నాకు. రంజాన్లో కోరమంగళ టు హోగే సంద్రా. ఓకే థ్యాంక్ యూ. బతా దో ఓటీపీ 0 అయితే మొత్తం తిక్కగా ఉన్నాయి ఆర్డర్స్. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మామూలుగా కాదు. కోరమంగళ ఫుడ్ స్ట్రీట్ దగ్గర అయితే చూడండి, జనాలు మామూలుగా లేరు. అసలు నేను అక్కడి నుంచి వచ్చేసాను బయటికి, నా వల్ల కాదు. నేనైతే ఒక మంచి టీ అయితే తాగేసి స్టార్ట్ అయితే అయిపోయాను మళ్ళీ. అండ్ మనైతే ఇంకా మైసూర్ రోడ్లోనే ఉన్నాము. సో గైజ్ నేనైతే బీటీఎంకి అయితే రిటర్న్ అయిపోయాను. అండ్ హే హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వచ్చేసరికి డే 5 అండ్ ర్యాపిడో అండ్ ఊబర్ చేయడంలో. అండ్ ఈ రోజు వచ్చేసరికి నేను ఫస్ట్ ఆర్డర్ పికప్ అయితే చేశాను హెచ్ఎస్ఆర్ కి. ఇక్కడ నుంచి బీటీఎం స్టేజ్ 2 నుంచి హెచ్ఎస్ఆర్ కి అయితే పికప్ అయితే చేశాను ఆర్డర్ అనేది. అండ్ పోయి అయితే డెలివర్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆర్డర్ వచ్చేసి పికప్ చేసుకుందాం. నేనైతే ఆన్ ది వేలో ఉన్నాను పికప్ కి. పోయి అయితే రెస్టారెంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోదాం, పికప్ చేసుకొని డెలివరీ అయితే చేసేద్దాం. సో గైజ్ రెస్టారెంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడుందనేది తెలియట్లేదు రెస్టారెంట్. అండ్ ఒక బోర్డు అనేది కూడా లేదు. సో దానికోసం అయితే నేను ఇంకా రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. భయ్యా 0429. సో గైజ్ మనమైతే ఆర్డర్ అయితే పికప్ అయితే చేసుకున్నాము అండ్ డెలివరీ అయితే చేయాలి. అండ్ డ్రాప్ వచ్చేసరికి 10 minutes 4.7 kilometers అయితే ఉంది. నైట్ టైంలో ఆల్మోస్ట్ ట్రాఫిక్ అనేది ఉండదు కాబట్టి తొందరగా డెలివరీ అయితే చేయొచ్చు. సో గైజ్ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు బీటీఎం సెకండ్ స్టేజ్లో అయితే ఉన్నాను. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ ఇదే మెయిన్ రోడ్. అండ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే హెచ్ఎస్ఆర్ వెళ్ళి అయితే డెలివర్ చేసేద్దాం. అండ్ డెలివరీ టైంలో అయితే కలుద్దాం. సో గైజ్ డెలివరీ లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాను. అండ్ పోయి చూడాలి మన కస్టమర్ తీసి ఎక్కడున్నారో అసలు ఏందనేది. సో ఇక్కడే అయితే చూపిస్తుంది. క్లోజ్ చేసి రీచ్డ్ అనేసి కొట్టేద్దాం. SMS PG నియర్ ట్విన్ పార్కా. SMS PG ఎక్కడుంది ఇక్కడ? సో మన ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేసేద్దాం. ఇదైతే మ్యాజిక్ పెన్ నుంచి వచ్చింది కాబట్టి ఫోటో మాత్రం పక్కా తీసుకోవాలి. ఓకే 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 బ్రో. థ్యాంక్ యూ బ్రో. మన ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఇది ఇంతసేపు తీసుకుంటుంది టైమ్ లోడ్ అవ్వడానికైతే. అండ్ చూడాలి ఏమైతుంది దీనికి. ఈ ర్యాపిడో యాపే అర్థం కదబ్బా, ఒక్కొక్కసారి ఆగిపోద్ది, ఒక్కోసారి పని చేస్తుంది. ఎందుకు ఆగిపోద్ది, ఎందుకు పని చేస్తుంది దీనికే తెలియదు. 2000 years later. సో గైజ్ అట్లా డెలివర్ చేసానో లేదో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఊబర్లో అయితే రైడ్ అయితే బుక్ అయింది ఈజీపురాకి. నేను ఇప్పుడైతే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్నాను. అండ్ ఈజీపురాకి అయితే రైడ్ చేయాలి. సో త్వరగా వెళ్ళి పికప్ అయితే చేసుకుని డ్రాప్ అయితే చేసేద్దాం. అండ్ ఈరోజు వచ్చేసరికి నేను 4 వరకే కాదు, ఇంకా ఎక్కువ అయితే పని చేస్తాను. కొంచెం డబ్బుల ఎమర్జెన్సీ అయితే ఉంది నాకు. రంజాన్లో ఇంటికైతే వెళ్ళాలి కదా. సో ఈరోజు వచ్చేసరికి ఉపవాసం వచ్చేసరికి మంది జస్ట్ ఒక టీ చాలు. టీ ఒక బ్రెడ్ ఏమని తిందాం, బన్ చాలు, ఇంకేం అవసరం లేదు. పొద్దున్నే ఏం తినబుద్ధి కాదు ఆల్మోస్ట్ ఆల్. సో దానికోసమే మనమైతే రీచ్ అయిపోయాం పికప్ లొకేషన్కి. సో ఇదేందబ్బా ఇది ఇటు సైడ్ ఓకే ఇటు చూపిస్తుంది. ఇక్కడైతే ఎవరు లేరు, చూద్దాం.
కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. We have arrived. గైజ్ పికప్ అయితే అయిపోయింది అండ్ డ్రాప్ కోసం అయితే వెళ్తున్నాను. 14 minutes చూపిస్తుంది, 5.4 kilometers. అండ్ ఈరోజు వచ్చేసరికి వీకెండ్ కదా, సో ఆల్మోస్ట్ రైడ్స్ అయితేనే ఎక్కువ ఉంటాయి మనకు. చూద్దాము ఏముంటాయి అనేది. इधर ही है, ठीक है. $67 भैया. थैंक यू. సో గైజ్ మన సెకండ్ రైడ్ అయితే అయిపోయింది. ఫస్ట్ రైడ్ వచ్చేసి ఫుడ్ డెలివరీ అండ్ సెకండ్ రైడ్ వచ్చేసరికి ఊబర్లో ఒక రైడ్ అయితే పట్టుకున్నాను. అది వచ్చేసి ఇప్పుడే డెలివరీ అయితే అయిపోయింది అండ్ డ్రాప్ అయితే చేసేసాను తన్ని. సో ఈ రైడ్కి వచ్చేసి నాకు 67 రూపీస్ అయితే ఊబర్ రోడ్ పే చేసాడు నాకు. అండ్ ఇప్పుడైతే నేను మళ్ళీ ర్యాపిడో అనేది ఆన్ చేసి ర్యాపిడోలో ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నాయా లేదా రైడ్స్ అయితే కొడతాను, చూద్దాం. A few moments later. చూడండి ఎంత లాంగ్ పికప్స్ ఇస్తాడు ర్యాపిడోడు. 2.93 kilometers తీసుకొని మళ్ళీ 3.5 kilometers అయితే డ్రాప్ చేయాల్సి వస్తుంది. అండ్ దానికి 43 రూపీస్ అయితే ఇస్తున్నాడు. మనకు అవసరం లేదు, అందుకే స్కిప్ అయితే చేసేసాం మనం. నెక్స్ట్ ఏమొస్తుందని చూద్దాము. ఇక్కడ నుంచి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఫ్రమ్ కోర్మంగ్లా టు హోగసంద్ర వెళ్ళి త్వరగా ఫినిష్ చేసేద్దాం రైడ్ అనేది. అండ్ ఈరోజు వచ్చేసరికి మనకు రైడ్సే ఎక్కువ వస్తాయి. సో చెప్పా కదా వీకెండ్, ఈరోజు సాటర్డే. సో దానికోసం వచ్చేసి ఇంకా రైడ్సే ఎక్కువ ఉంటాయి అండ్ ఎర్నింగ్స్ కూడా బాగానే ఉంటాయి. ఈరోజు ఎంత ఎర్న్ చేస్తాం అనేది చూద్దాము. లాస్ట్లో అది తెలుస్తుంది కదా, ఎప్పుడు ఎండ్ చేస్తే అప్పుడు అంత ఎర్న్ చేస్తాం మనం, చూద్దాం. సో గైజ్ మనకి ఏదైతే ర్యాపిడోలో ఒక ఆర్డర్ అయితే వచ్చింది కదా, దాన్ని అయితే క్యాన్సిల్ చేశాను నేను. ఎందుకంటే 5 kilometers డిస్టెన్స్. సో ఇది వచ్చేసరికి మనకు యశ్వంత్పూర్కి అయితే వెళ్తున్నాం మనము. అండ్ ఎర్నింగ్స్ కూడా కొంచెం ఎక్కువ కావాలి అండ్ తక్కువ టైంలో, అంటే మనం పెద్ద ఆర్డర్సే పిక్ చేయాల్సి వస్తుంది దీంట్లో. సో దానికోసం అనేసి నేను మళ్ళీ ఊబర్లో అయితే అది యాక్సెప్ట్ చేశాను, దాంట్లో క్యాన్సిల్ చేసి. మనకైతే డబ్బులు సంపాదించడమే కదా ఎక్కువ కావాల్సింది, దేంట్లో చేస్తే ఏమైపోద్ది. అందుకే నేనైతే దానికైతే యాక్సెప్ట్ చేశాను అండ్ వెళ్తున్నాను. పికప్ చేసుకుని కస్టమర్ని డ్రాప్ అయితే చేసేద్దాం. 13 kilometers డిస్టెన్స్, ఎంత ఇస్తాడో చూద్దాం. చంపేయడానికి మరి వచ్చేస్తారు వీళ్ళు. సో గైజ్ రాత్రి ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అంటే మన కోరమంగళలో ఒకటే. రాత్రి చూడండి టైం వచ్చేసరికి 1:14 అయింది. ప్లస్ ఇప్పుడు కూడా ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో, మామూలుగా లేదు. ఈ ట్రాఫిక్లో మనం పికప్ చేసుకోవాలంటే పెద్ద సాహసమే అది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్, మామూలుగా కాదు. మన కోర్మంగ్లా ఫుడ్ స్ట్రీట్ దగ్గర అయితే చూడండి జనాలు మామూలుగా లేరు. అండ్ ఇక్కడ పికప్ అంటే కష్టమే, అందుకే కొంచెం ముందుకు అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఇట్లయితే ఉంటుంది చూడండి. ఆటోల దగ్గర పికప్ అంటే కష్టమే, కానీ ట్రై చేద్దాం. గైజ్ ఈరోజు అయితే మొత్తం తిక్కగా ఉన్నాయి ఆర్డర్స్. అసలు వచ్చి ఒక 5-10 minutes అయితే అవుతుంది. కస్టమర్ కాల్ అయితే చేస్తున్నాను, కంటిన్యూస్గా కట్ చేస్తున్నాడు. అంత కట్ చేసే పని అయితే ర్యాపిడో రైడ్స్ ఎందుకు బుక్ చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు చూడండి సపోర్ట్ కాల్ చేసి నేనైతే క్యాన్సిల్ చేయించుకోండి. నేను క్యాన్సిల్ చేస్తే నాకేం రాదు, అందుకే సపోర్ట్కి అయితే కాల్ చేసి అండ్ నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాను గైజ్. ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది అండ్ 20 kilometers ఇది డిస్టెన్స్. నేనైతే పికప్కి అయితే వెళ్తున్నాను అండ్ మళ్ళీ కోర్మంగ్లోకి వెళ్ళి పికప్ అయితే చేసుకోవాలి. చూద్దాం ఈసారి కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటే అసలు నేను అక్కడి నుంచి వచ్చేస్తాను బయటికి, నా వల్ల కాదు. ఎందుకంటే ఒక పక్క ఆటో వాళ్ళు టెన్షన్ ఉంటుంది, ఇంకో పక్క ఈ రాడు, అసలు చాలా వరస్ట్ సిచ్యువేషన్ అది. చూద్దాము, ఒకవేళ ఇది కానీ మంచిగా అయితే అయినట్టు, లేదంటే ఇంకా దాని నుంచి దూరం వచ్చేసి అప్పుడు నేను పికప్ అయితే చేసుకుంటాను. అదే రూట్లో అయితే మళ్ళీ వచ్చాము అండ్ చూద్దాం ఈసారి కూడా అసలు పికప్ అవుతుందో లేదో నాకైతే డౌటే. ఎందుకంటే మళ్ళీ ఆటో వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళతో భలే తలనొప్పి, పడలేం మనం అసలు.
అందుకే కొంచెం ముందు అయితే ఆగుతున్నాను, నేను ఆగి కాల్ చేస్తాను. సో గైస్ ఆ కస్టమర్ అయితే వస్తున్నాడు. మనం రిక్వెస్ట్ చేసుకున్నాము నా రానా కొంచెం అనేసి, ఎందుకంటే ఆటో వాళ్ళతో పెద్ద ప్రాబ్లం అయితే అయిపోద్ది మళ్ళా. అందువల్ల ఓటీపీ బతా దో భయ్యా. 1302. अच्छा ठीक है గైస్, మనం అయితే పికప్ చేసుకొని అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం 18 కిలోమీటర్స్ 31 మినిట్స్ అయితే చూపిస్తుంది. కంప్లీట్ చేసేసరికి 2:10 అయితే అయిపోద్ది, 2:07 or 2:10. సో గైస్ ప్రజెంట్ వచ్చేసరికి మనమైతే మైసూర్ రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా 6 minutes 2.6 కిలోమీటర్స్ అయితే ఉంది అన్న లొకేషన్కి. గైజ్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి. ఇద్దరియే తనిష్క 207 हो गया. थैंक यू भैया. సో గైస్ ఇక్కడతో అయితే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రోజుకి ఇది వచ్చేసి 3rd రైడ్ మంది. ఇంకా అయితే చేయాలి. టైం ఇప్పటికే 2:10 అయితే అయిపోయింది. అండ్ నాకెందుకో తెలియదు కానీ ఈరోజు బ్యాక్ అయితే ఫుల్ నొప్పి వస్తుంది, అసలు ఎందుకో అర్థమైతే లేదు. కానీ కంటిన్యూ చేయాలి. మనీ ఎమర్జెన్సీ అయితే మనకు చాలా ఉంది ఈ టైంలో. సో గైజ్ నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇందాక వచ్చాం కదా రాజరాజేశ్వరి నగర్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మనకు ఒక ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చేసింది హోటల్ ఎంపైర్ నుంచి. వెళ్ళైతే పికప్ చేసుకున్నాం. పికప్ చేసి అండ్ ఇక్కడే మనకు 5-6 కిలోమీటర్స్లో అయితే వచ్చింది డ్రాప్ అనేది. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ త్వరగా నేనైతే మన లొకేషన్స్లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉంటే మనం ఇక్కడే తిరుగుతూనే ఉంటాము, ఎట్లే తిప్పుతూనే ఉంటాడు ఈ ఏమంటారు వీళ్ళు కూడా ఎట్లే తిప్పుతూనే ఉంటారు ర్యాపిడో వాళ్ళు. సో దానికోసం అనేసి మనం త్వరగా ఆ లొకేషన్స్లోకి అయితే వెళ్ళిపోదాం చిన్నగా డెలివర్ చేసుకుంటా. గైజ్ మనమైతే ఇక్కడికైతే అరైవ్ అయితే అయిపోయాము. అండ్ వీళ్ళైతే చూడండి ఫుడ్ విల్ బి రెడీ ఇన్ 21 minutes అంట. ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలి, ఏం చేస్తాం తీసేసుకున్నాం కదా, వెయిట్ చేయాల్సిందే. 7080. సో గైజ్ మన ఫుడ్ ఆర్డర్ అయితే రెడీ అని చూపిస్తున్నాడు. ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత అండ్ చూడండి ఇందా నుంచి వస్తూనే ఉంది రైడ్ అయితే దగ్గర ఒక 20-25 minutes నుంచి. భయ్యా 7083 థ్యాంక్ యూ. గైజ్ ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో ఒకవేళ నా కంటెంట్ కానీ నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా లేటెస్ట్ అప్డేట్స్ మీకే త్వరగా వస్తాయి. అండ్ ఒకవేళ నచ్చితే లైక్ అయితే చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేసి వెళ్ళండి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ చేయొచ్చా లేదా అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. గైజ్ డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇదైతే డెలివర్ చేద్దాం. भैया ओटीपी बता दो. ओटीपी चाहिए? ओटीपी आएगा. ये थर्ड पार्टी ऐप है ना. 5141. अच्छा ठीक है, थैंक यू. సో గైజ్ మన ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. అండ్ కస్టమర్ కూడా తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి. అండ్ ఇక్కడ నుంచి మన దగ్గరికి ఇంకా ఇక్కడ నుంచి మన లొకేషన్కి అయితే ఇంకా చాలా టైమే ఉంటుంది. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 3 అయింది, 2:56 అయితే అయింది. అండ్ 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. టైం వచ్చేసరికి 24 minutes చూపిస్తుంది. అండ్ మనమైతే ఎక్కడైనా టీ తాగేద్దాము ఆ గ్యాప్లో.
సో మనమైతే టీ అయితే తాగుదాము మధ్యలో, ఇంకా రైడ్స్ వచ్చేంత వరకు. ఒకే దగ్గర అయితే నిలబడలేము కదా, అందులో నైట్ టైం ఇక్కడ కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అందువల్ల మనం అటు సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా టీ కానీ ఉంటే టీ తాగేసి కాసేపు వెయిట్ చేద్దాం రైడ్ వచ్చేంత వరకు. ఇది వచ్చేసరికి మైసూర్ రోడ్డు ఇదంతా. అండ్ నాకైతే ఒక్క టీ ఆయన అయితే దొరికాడు ఇక్కడ, అందుకే మనం కూడా ఆగిపోయినాం. నేనైతే వెళ్ళి టీ తాగేసి స్టార్ట్ అవుతాను మళ్ళా. ఎందుకండి అక్కడైతే మనకు ఒక టీ అంకుల్ అయితే దొరికాడు. నేనైతే టీ తాగేసి మళ్ళా స్టార్ట్ అయిపోతాను. నేనైతే ఒక మంచి టీ అయితే తాగేసి స్టార్ట్ అయితే అయిపోయాను మళ్ళీ. అండ్ మనమైతే ఇంకా మైసూర్ రోడ్లోనే ఉన్నాము. నేను ఎప్పుడైతే ఉపవాసం ఆపుకొని పని చేద్దాం అనుకుంటానో ఆ టైంలో మాత్రం రైడ్స్ అస్సలు రావు. ఏ టైంలో అయితే నేను ఉపవాసం చేయాలరా కన్ఫర్మ్గా ఇంకా రూమ్కి వెళ్ళి తినాలి అన్నప్పుడు మాత్రం రైడ్స్ బొచ్చా బోర్డు వస్తాయి, దన మోగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఒక్క రైడ్ లేదు ఈరోజు, అందులో వీకెండ్ అయినా టైం వచ్చేసరికి 3:20, 3:18, 3:20 అయితే అవుతుంది. అండ్ నేనైతే ఇంకా రూమ్కే స్టార్ట్ అయిపోయాను. నేను అనుకున్నా కానీ స్టార్టింగ్లో ఇంకా ఉపవాసం అన్నీ వదిలేసి ఉందాం రా, నాకు మనీ అర్జెంట్ కూడా ఉంది. అందుకే నేనైతే ఏం చేస్తా అంటే రేపు మార్నింగ్ లేదా రేపు ఈవినింగ్ త్వరగా అనేది స్టార్ట్ అయిపోతాను. అది ఈవెన్ ఫుడ్ డెలివరీస్కి కానీ రైడ్స్ అయితే కానివ్వండి, స్టార్ట్ అయిపోయి ఇంకా దారిలోనే ఇంకా ఉపవాసం అనేది ఓపెన్ చేసుకుంటాను. ఇంకా ఏం చేయలేము దానికంటే ఇంకా మేలు. మనకైతే ఒక ఫుడ్ డెలివరీ అయితే వస్తూ ఉంది. నేనైతే యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే అది లోకల్ డెలివరీ 30 రూపీస్కి. నేనైతే ఇంకా రూమ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా కదా, ఇక్కడ నుంచి నేనైతే రాంగ్ రూట్ అయితే కొడుతున్నాను. సో గైస్ నేనైతే బీటీఎంకి అయితే రిటర్న్ అయిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడైతే మోగుతున్నాయి ఆర్డర్స్, కానీ నాకు ఇప్పుడు వెళ్ళామంటే నాకు మళ్ళీ ఉపవాసం అనేది మిస్ అవుతుంది. సో దానికోసం అనేసి నేనైతే ఏ ఆర్డర్ అనేది పిక్ చేసుకోవట్లేదు. నేనైతే ఇంకా డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతాను, ఎట్లాగో బీటీఎంకి అయితే రీచ్ అయిపోయా కాబట్టి. అండ్ ఈరోజు ఎర్నింగ్స్ అయితే అంత చెప్పుకోదగ్గ ఎర్నింగ్స్ అయితే కాదు. ఈ రోజుకైతే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్.